ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్. దయచేసి ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని సవినయంగా మనవి చేసుకుంటూ, రేపు మనకి జనవరి 3వ తేదీ శనివారం రోజున ఆర్ద్ర నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి. ఏమిటి విశేషం ఏమిటి? ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రీతిగా ఆర్ద్ర నక్షత్రం గురించి, అలాగే పుష్యమి నక్షత్రం గురించి చెప్తుంటుండే ఇద్దరు. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ పౌష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యకి, అలాగే శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశికి, అంటే పౌషమాసంలో శుక్లపక్ష ఏకాదశి అయిపోయింది. సో మనకి పౌర్ణమి, పౌషమాస అమావాస్య. సరే, అమావాస్య గురించి మళ్ళీ నేను ఒక ప్రత్యేకమైన వీడియో మీకు అమావాస్య ముందు నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పౌర్ణమి విశేషం ఏమిటి అంటే, ముఖ్యంగా ఆర్ద్ర నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమికి విశేషమైనటువంటి రోగనాశనాన్ని, దారిద్రాన్ని నాశనం చేసేటువంటి అవకాశము కలిగే ఒక శుభమైనటువంటి తిథులివి. పౌషమాస శుక్ల ఏకాదశి, పౌర్ణమి. కాబట్టి ఈ 2 తిథులని మనం సరే, ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అందరం పవిత్ర స్నానాలు చేసాం, అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రారంభం చేసాం. ఇక్కడ 2 భాగాలుగా చెప్తాను పౌర్ణమి విశేషం గురించి. ముందుగా ఈ పౌర్ణమి సంబంధమైనటువంటి ఆర్ద్ర నక్షత్రంతో ఉన్న ఈ పౌర్ణమిని మనం తప్పకుండా శివుని అనుష్ఠానానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎంత మనం శివానుష్ఠానం చేస్తామో మీ దరిద్రముల నుంచి బయటపడే అవకాశం, మన సమస్తమైనటువంటి దరిద్రముల నుంచి, పాపకర్మల నుంచి బయటపడేటువంటి ఉత్తమ మార్గం ఇది. ఆర్ద్ర నక్షత్రంతో ఉంది కాబట్టి కొన్ని తిథులు నక్షత్రాలు కలిస్తే విపరీతమైనటువంటి బలం ఉంటుంది వాటికి. అందుకే ఒక రకంగా మనకి మకర సంక్రమణం, ప్రతి మాస శివరాత్రి, వైకుంఠ ఏకాదశి, ప్రతి ఏకాదశి, శక్తుల ఏకాదశి, ఇలా అనేక రకాల ఏకాదశులు. ఒక్కొక్క ఆ తిథులకు ఉండేటువంటి ఆ నక్షత్రాలతో తిథులకి చాలా ప్రశస్తమైనటువంటి బలం ఉంటుంది. దాంతోపాటు కొన్ని నక్షత్రాలు కలిస్తే అద్భుతం, చాలా మంచి అనుకూలమైన ఫలితాలు పొందుకోవచ్చు. ఎందుకంటే ఆ నక్షత్రాల తిథులకి ఎందుకంటే సమస్త దేవతలందరూ కూడా ఆ సమయంలో మనం చేస్తున్నటువంటి స్నానాలలో, అంటే నదులలో, సముద్రంలో దేవదేవులని పూజించేటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి ఒక అవకాశం. అక్కడ సమస్త దేవతలు స్నానవాచనకి వస్తారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఆ దేవదేవుణ్ణి, శివయ్యని వాళ్ళు అభిషేకం చేస్తూ అర్చన చేస్తుంటారు. బయటికి నదిపైన మనకు కనపడేటువంటి వ్యక్తులు కారు వాళ్ళు. లోపల అంతర్గతంగా నదులలో వాళ్ళు మరొక వైకుంఠాన్ని, మరొక శివుణ్ణి ఆరాధించేటువంటి లోకం ఒకటి ఆ నది లోపల ఉంటుంది. పైన కనపడేటువంటి జలము, చెట్లు, చేమలు అవన్నీ వేరు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ సమయాలలో గనక ఆర్ద్ర నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి మనకి చాలా మంచి సమస్త దరిద్రం నుంచి బయట పడడానికి అవకాశం ఉంది చెప్పాం. ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్న వారు ఎవరైనా సరే, మీరు తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజున ఇంటి వద్ద ఉంటే స్నానం ఆచరించండి, పర్వాలేదు, మంచిది. వీలైతే చన్నీటి స్నానాలు ఆచరించండి. ఇంకా వీలైతే బోర్నీళ్ళు వస్తాయి కదా, బోర్నీళ్ళు పట్టుకొని స్నానం చేయండి. అది సాధ్యం కాలేదు, మన వాటర్ ట్యాంక్లో ఒక దర్భపుల్ల వేసి దానితో మనం స్నానం చేసిన విశేషం ఉంటుంది. ఈ రోజున తప్పకుండా తలంటు స్నానం ఆచరించి మనము శివుడికి అభిషేకం, పంచామృతములతో ఒకసారి అభిషేకం చేసి, తదుపరి మనము నవధాన్యాలని పాలల్లో కలిపి, నవధాన్యాలన్నీ కోసం పాలల్లో వేసుకొని, అప్పుడు ఆ నవధాన్య క్షీరాన్ని మనము శివుని కనుక అభిషేకం చేస్తే తప్పకుండా మనకి ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సమస్త రోగనాశనాలు కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. అద్భుతమైనటువంటి ఒక మంచి అవకాశం. కాబట్టి కొద్దిగా నేను ఆలస్యంగా చేస్తున్నా, కొంత ఇతర వీడియోలలో హడావుడిగా ఉండి మన వీడియో కాస్త ఆలస్యంగా వస్తున్నా, సమయం మించిపోలేదు. మీరందరూ కూడా తప్పకుండా ఇటువంటి ప్రయత్నాన్ని చేస్తారని, అదే మనకి ఆర్ద్ర నక్షత్రంతో ఉంది కనుక మీరు చేయండి. ఇది రేపటి పౌర్ణమి గురించినటువంటి ఒక మంచి విషయం మీకు అవగాహన కోసం చెప్పాను. దీన్ని పాటించండి. వీలైతే సముద్ర స్నానం, నదీ స్నానం, లేదా ఇంటి వద్ద స్నానం, ఇలా మీరు చేసుకుంటూ ఆ శివుడిని అభిషేకిస్తే చాలా మంచిది. తర్వాత మన అభిషేకం అయిన తర్వాత మనకి మామూలు నీళ్లతో అభిషేకం చేసేసి గంధ పుష్పాక్షాలను అర్చన చేసి స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు పెట్టండి. తప్పకుండా శివానుగ్రహం ఉంటుంది. ఇక రెండవది ఇక్కడ విశేషమైంది, మనం మాఘస్నానం చేస్తారు. అందరూ కార్తీక స్నానాలు ఎలా చేస్తారు, మాఘస్నానం ఎలా చేస్తారు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మకర సంక్రమణం నుంచి కుంభ సంక్రమణం వరకు మాఘస్నానం విశిష్టత. ఆ విశిష్టమైనది మకర సంక్రమణం టు కుంభ సంక్రమణం వరకు. అంటే
మకర రాశిలో రవి ప్రవేశించినప్పటి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించిన వరకు మాఘస్నానాలు తప్పకుండా చేయాలి. ఇది తప్పకుండా మనకు వీలవుతుంది. అలాగే అసలు మాఘస్నానానికి ప్రారంభానికి ముందే మనం ఇందాక అనుకున్నాం కదా, పుష్యశుద్ధ ఏకాదశి రోజున మాఘస్నానం ప్రారంభం చేయాలి. అక్కడి నుంచి దీక్ష తీసుకోవాలి. లేదు కనీసము మనకి రేపు శనివారం 3 తేదీన ఆర్ద్రా నక్షత్ర పౌర్ణమి ఉంది కదా, ఈ పౌర్ణమి రోజైనా సరే మనము మాఘస్నాన దీక్ష ప్రారంభం అంటే 15 రోజుల ముందుగానే ఈ దీక్షని మనం తీసుకోవచ్చు. లేదు అమావాస్య నుంచి, అది మరొక వీడియో చెప్పుకుందాం అని చెప్పాను నేను, అక్కడి నుంచి అయినా సరే ఇలా మనము దాన్ని ఈ మాఘస్నాన దీక్షా స్నాన ఆరంభాన్ని చేయగలిగేటువంటి మహత్తరమైనటువంటి పౌర్ణమి తిథి. ఇది ఆరుద్ర నక్షత్రంతో వచ్చింది కాబట్టి తప్పకుండా ఈరోజు మనం స్నానం చేస్తే సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో స్నానం చేసినటువంటి మహాపుణ్యం ప్రాప్తిస్తుంది. అందుకని మీరు ఈ మాఘమాస స్నానం అంటే రాబోయేటువంటి మాఘమాస స్నానాన్ని కూడా ఇక్కడ మనం ప్రారంభం చేసి దీక్ష తీసుకొని సంకల్పం చేసుకోగలిగితే అద్భుతం. ఇక్కడ చాలా మందికి అనుమానాలు వస్తాయి. స్వామి స్నానాలు అంటున్నారు కదా, మరి స్నానానికి ప్రత్యేకత ఏమిటంటే మృత్తికా స్నానం. అంటే మనం నదులకు కానీ ఆ యొక్క సముద్రం దగ్గరికి వెళ్తే మృత్తిక పెట్టుకొని స్నానం ఆచరించడం, ఇది ఒంటికి మంచిది. అలాగే మనకు ఉన్నటువంటి దరిద్రాల నుంచి పోగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మాఘస్నానానికి ప్రత్యేకతలు. ఇక్కడ అందరు అడిగేది తలంటు స్నానం పోసుకోవాలా అంటే, రోజు ఆడవాళ్ళు తలంటు స్నానం పోసుకుంటే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా విశేషమైనటువంటి ఈ 45 రోజులలో అంటే మాఘమాస స్నానం ప్రారంభం చేస్తున్నప్పటి నుంచి మొదలుపెట్టి కుంభ సంక్రమణ వరకు చేసేటువంటి స్నానం 45 రోజులు దాదాపుగా వస్తుంది మనకి. ఈ 45 రోజుల స్నానం అనేది మనకి కొంతవరకు రోజు తలంటు పోసుకుంటే ఆడవాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి రోజు ఆ యొక్క గోవింద నామస్మరణ చేసుకుంటూ అంటే గోవిందాయ నమో నమః అనుకుంటూ గంగా తల్లిని ప్రార్థన చేస్తూ గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురని ఆ యొక్క నదీ దేవతలని మనం స్మరణ చేసుకుంటూ ఆడవాళ్ళందరూ కూడా ముఖస్నానం అంటే ఒంటి స్నానం వరకు చేసి కాస్త నీళ్లు గంగాయ నమః అని గంగా జలాన్ని చల్లుకుంటే చాలా మంచి ప్రశస్తమైనటువంటి యోగం కలుగుతుంది. మరి మగవాళ్ళు తప్పకుండా రోజు తలంట స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి భగవద్ అనుగ్రహం కలుగుతుంది. సాక్షాత్తుగా నారాయణమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టవంతమైనటువంటి తిథి ఈ పౌర్ణమి తిథి. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమి రోజున మనం చేసేటువంటి అభిషేకాలు చేసుకుంటూ అంటే శివయ్యను పూజిస్తూ నారాయణ స్మరణ చేస్తూ స్నానం ఆచరించి దీక్ష ప్రారంభం చేస్తే కూడా మనకి ఈ పౌష్య పౌర్ణమి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఇదంతా కూడా మనకి నేనేది గుంటుక పురాణం చెప్పాను. మనకి ధర్మసింధు అనే పుస్తకంలో స్పష్టంగా మనకు చెప్పబడింది. ఇది పాత పుస్తకం, 176 పేజీలో ఉంటుంది. ఇది పౌష్య పౌర్ణమి విశేషం అంతా కూడా ఈ పేజీలో ఉంది. కాబట్టి ఏది కూడా ఉన్నటువంటి అది మనకు సాధ్యమవుతుందిగా. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి పూజా అభిషేకాలు చేసుకోవడం సాధ్యమవుతుందిగా. తప్పకుండా మీరు చేసి అనుకూలవంతమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.